నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్స్ ఏవాస్కులర్ నెక్రోసిస్ గురించి మాట్లాడదాం. కామన్గా ఏవిఎన్ అంటారు ఆర్ ఆస్టియోనెక్రోసిస్ అంటారు కొన్నిసార్లు. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి అంటే, నెక్రోసిస్ అనే వర్డ్కి మీనింగ్ తెలియాలి. నెక్రో అంటే చావు అన్నట్టు, అంటే డెత్. సో ఏదైనా టిష్యూ చనిపోవడంని నెక్రోసిస్ అంటారు. సో ఇక్కడ మనం బోన్ చనిపోవడం గురించి మాట్లాడతాం. సో ఏవాస్క్యులర్ అంటే, వాస్క్యులర్ అంటే ఏంటి అంటే బ్లడ్ సప్లై, అంటే బ్లడ్ వెజల్స్ని వాస్కులర్ సిస్టమ్ అంటారు. సో మనకి క్వశ్చన్ ఏంటి అంటే, బోన్ చేసే పని ఏంది? మనకి బోన్ చేసేది సపోర్ట్ ఇవ్వడం. సో మనకి ఎన్నోసార్లు మీరు చూస్తుంటే డెడ్ బాడీస్లో స్కెలిటన్లో బోన్స్ ఉంటాయి. సో సపోజ్ దిస్ ఇస్ అ ప్లాస్టిక్ బోన్, కానీ ఇట్లాంటి రియల్ బోన్స్ కూడా ఉంటాయి. సో బోన్ చనిపోతే ఏమవుతుంది? లైక్ బోన్ చనిపోయినా గట్టిగానే ఉంది. సో వాట్ ఈస్ అ ప్రాబ్లం? బోన్ చనిపోతే ప్రాబ్లం ఏంది? దాని వెనకాల మనకి మెకానిజం ఏంటి అంటే, బోన్ అనేది కూడా బాడీలో అన్ని టిష్యూస్ లెక్క బ్రతుకున్న టిష్యూ బోన్ కూడా. సో మనకి కాన్స్టెంట్గా మన లైఫ్ త్రూ బోన్ సెల్స్ ఫామ్ అవుతుంటాయి, చనిపోతుంటాయి. ఒక రీమోడలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే బోన్ బాడీ తీసేస్తుంటుంది, న్యూ బోన్ డిపాజిట్ చేస్తుంటుంది. మన ఫోర్సెస్ ఎట్ అయితే యాక్ట్ చేస్తున్నాయి దాని విధంగా. సో మనకి ఈవెన్ దో బోన్ స్ట్రెంత్ కోసమే తయారైంది, కానీ మనకి రెగ్యులర్గా బోన్ టర్న్ ఓవర్ అంటారు. అంటే బోన్ వెళ్ళిపోతూ ఉంటుంది, న్యూ బోన్ యాడ్ అవుతూ ఉంటుంది, దానికి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఒక బోన్ చనిపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అంటే, సపోజ్ నేను ఒక నాన్ లివింగ్ బోన్ లెక్క ఇస్తాను. లైక్ దిస్ ఇస్ స్కెలిటల్ బోన్ అనుకోండి. సో ఇది మన బాడీలో లేదు. సో మనము బెండ్ చేస్తున్న కొద్ది, డైలీ బెండ్ చేస్తున్నాను అనుకోండి ఈ బోన్ మీద, డైలీ వాక్ చేస్తున్నాం అనుకోండి మీరు లోడ్ వేసి. సో ఏదో ఒక రోజు ఆ ఫోర్సెస్కి బ్రేక్ అవుతుంది. సో మన అంటే దాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారు. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. పెన్ ఉంది అనుకోండి, గట్టిగా అంటే బ్రేక్ అవ్వడం ఫ్రాక్చర్, కానీ మెల్లగా నేను 100 సార్లు అన్నాను అంటే ఏదో ఒక రోజు ఇరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఫ్రాక్చర్. అంటే రిపీటెడ్ స్ట్రెసెస్కి ఆ ఫెటిగ్ అక్యూములేట్ అయ్యి బ్రేక్ అవుతుంది. సో లివింగ్ టిష్యూస్ అంటే లివింగ్ బోన్ ఏమవుతుంది అంటే, మన బాడీ లోపల ఉన్న బ్రతుకున్న బోన్ ఏమవుతుంది అంటే డైలీ ఫోర్సెస్కి అడాప్ట్ అవుతుంది. అంటే మనకు బోన్ తీసేస్తూ కొత్త బోన్ పెడుతూ ఉంటుంది, కాబట్టి మనకు ఆ స్ట్రెస్కి బ్రేక్ అవ్వదు. అన్లెస్ కొన్నిసార్లు చాలా సివియర్ స్ట్రెస్ ఉంటే దానికి కూడా బ్రేక్ అవుతుంది, అంటే రిపీటెడ్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటారు. కానీ నార్మల్ డే టు డే యాక్టివిటీకి బ్రేక్ అవ్వదు. ఎందుకు అంటే కాన్స్టెంట్గా బోన్ రీమోడల్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనకి బోన్ డెత్ అయితే ఆగిపోతుంది. సో మనకు ఆ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఎందుకు అవుతుంది, మనకి అది అయితే దానికి ఏం కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.